బాపట్ల జిల్లా కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. గ్రామంలో సీసీ రోడ్లు, సైడు కాలువలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. గడిచిన 7 నెలల కాలంలో సీసీ రోడ్ల నిర్మాణాలకు 80 లక్షల రూపాయలను అందించామన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల ఇసుక దోపిడీ చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటపడిందని అన్నారు. రోడ్లపై కనీసం తట్టమట్టి కూడా వేయలేదని మంత్రి విమర్శించారు. ఎలక్షన్లో ఎప్పుడు రాని విధంగా నాకు చాలా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గ్రామం నుంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఈ గ్రామంలో దాదాపు ఈ 7 నెలల కాలంలోనే దాదాపు 80 లక్షల రూపాయల సీసీ రోడ్లు వాళ్ళ అంతకుముందు ఇచ్చాము. మళ్ళీ వాళ్ళు ఇంకొక 80 లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థని, రోడ్ల వ్యవస్థని బాగు చేయాలనే దానికోసం పెట్టాం. దాదాపు మళ్ళీ వాళ్ళ ఇక్కడ ఈ ఒక్క కాలనీలో ఎస్టీ కాలనీ మేము ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు వీళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇరిగిపోయిన స్తంభాలు అన్నిటితో ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు కూడా దాదాపు ఇరిగిపోయిన స్తంభాలు 140 స్తంభాలు మార్చడం జరిగింది. మళ్ళీ ఒక 40 స్తంభాలు కొత్తగా వేసాం. ఇక్కడ అందరికీ ఎస్టీలకి అందరికీ కూడా కరెంట్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళు చేసామన్నమాట. దాదాపు పొజిషన్ సర్టిఫికేట్ లేక ఎప్పుడో వచ్చి ఇక్కడ నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వటం, దాదాపు 374 మందికి ఎంఆర్ఓ గారి ద్వారా ఇప్పుడు 2 పత్రాలు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ మన ఫ్యాక్టరీ ఒకటి ఉంది, సెంథైడ్ ఫ్యాక్టరీ అని. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎస్టీలకు అందరూ కూడా కమ్యూనిటీ హాల్ కట్టాలని 25 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాలు. ఈ గ్రామం మొత్తం కూడా సీసీటీవీ నీడలో ఉండాలని దానికోసం దాదాపు 30 కెమెరాలు పెట్టడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 7 నెలల కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశాం. మీరు చూస్తూ ఉన్నారు, పక్కన ఉన్న గుళ్ళకమ్మ 5 సంవత్సరాలు ఇసుక దోపిడీ చేయడం కోసం గేట్లు ఏర్పాటు చేశారు. వాళ్ళ గేట్లన్నీ కూడా బిగిస్తూ ఉన్నాం. నిన్న కూడా పేమెంట్లు కూడా రిలీజ్ చేపిస్తూ ఉన్నాము. తొందరలోనే పూర్తి స్థాయిలో ఇచ్చి రేపు దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల చేపలలో రేపు మళ్ళీ గుళ్ళకమ్మలు వదులుతున్నాం. 5 సంవత్సరాలు అయింది. ఏది చేపల వేటకెళ్ళి ఆ నది మీద బతికే చిన్న కులస్తులు, ఆ నది మీద బతుకుతా జీవనం కొనసాగే వాళ్ళందరూ కూడా